కర్కాటక రాశి వారికి ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం కేవలం ఒక మామూలు జ్యోతిష్యం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం. ఎన్నో ఏళ్లుగా చీకటి గదిలో చిన్న వెలుగు కోసం వెతుకుతున్న మీకు ఆ దేవుడు చెప్పిన ఒక గొప్ప మార్గం ఈ సమాచారం. గత కొన్ని నెలలుగా లేదా ఏళ్లుగా మీరు పడుతున్న మనోవేదన, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ గొడవలు వీటన్నిటికీ ఒక శుభం కార్డ్ పడే సమయం వచ్చేసింది. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే రాబోయే వెలుతురు అంత కాంతివంతంగా ఉంటుంది అని పెద్దలు అంటుంటారు. సరిగ్గా మీ జీవితంలో ఇప్పుడు అదే జరగబోతుంది. డిసెంబర్ 31వ తేదీలోపు మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. గ్రహాలన్నీ ఇప్పుడు కర్కాటక రాశి వారికి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు మీ జీవితంలో రాబోయే ఆ మంచి రోజులు ఎలా ఉండబోతున్నాయి? చంద్రుడి దయ మీ మీద ఎలా ఉండబోతుంది? డబ్బు, ఆరోగ్యం, మనశ్శాంతి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా చక్కగా వివరంగా ఒకటొకటిగా తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి వారి గుణాల గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. రాశిచక్రంలో మీది 4వ రాశి. మీ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటేనే మనసు, చంద్రుడు అంటేనే ప్రేమ. అందుకే కర్కాటక రాశి వారి మనసు వెన్నలాంటిది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం పెడతారు. మీ దగ్గర మోసం ఉండదు, కుట్రలు తెలియవు. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీది. అందుకే మీరంటే అందరికీ ఇష్టముంటుంది. మీ రాశి గుర్తు ఎండ్రకాయ. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది పట్టుకుంటే వదలదు. అలాగే మీరు కూడా ఒక పని అనుకుంటే, ఒక బంధాన్ని నమ్మితే దాన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. మీది చాలా సున్నితమైన మనస్తత్వం. ఎవరైనా చిన్న మాట అన్నా మీరు తట్టుకోలేరు. వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. పైకి గంభీరంగా కనిపించినా లోపల మీరు చాలా మెత్తగా ఉంటారు. మీకు కుటుంబమంటే ప్రాణం. అమ్మ అన్నా, పిల్లలన్నా మీకు ఎంతో ప్రేమ. సంపాదించిన ప్రతి రూపాయి ఇంటి కోసమే ఖర్చు పెడతారు తప్ప మీ సొంత సరదాలకు వాడుకోరు. ఇంత మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు మీకు ఎక్కువ కష్టాలు పెట్టి పరీక్షిస్తాడు అని అనిపిస్తుంది. నిజం చెప్పుకుందాం, గత కొంతకాలంగా మీ జీవితం అంత సాఫీగా సాగడం లేదు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేశారు. గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వాళ్లు వెన్నుపోటు పొడిచారు. ముఖ్యంగా మనసులో ప్రశాంతత అనేది మీకు లేకుండా పోయింది. రాత్రిపూట నిద్రపట్టక భవిష్యత్తు ఏమవుతుందో అని భయంతో ఎన్నో రాత్రులు గడిపారు. డబ్బు విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం, అవసరానికి డబ్బు అందకపోవడం మిమ్మల్ని కుంగదీసింది. నేను ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేదు కదా, నాకెందుకు ఈ కష్టాలు అని మీరు దేవుడిని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటారు. ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, చేస్తున్న పనిలో ఒత్తిడి, ఇలా చెప్పుకుంటూ పోతే మీ కష్టాల చిట్టా చాలా పెద్దది. మనసులో బాధను ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకుంటే ఎవరూ అర్థం చేసుకోక లోలోపల కుమిలిపోయారు. కాని కర్కాటక రాశి వారలారా, ఇక కన్నీళ్లు తుడుచుకోండి. మీ కష్టాల కాలం ముగిసింది. డిసెంబర్ 31 లోపు మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. గ్రహాల స్థితి ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలంగా మారింది. మీ రాశి అధిపతి చంద్రుడు మరియు ఇతర గ్రహాలు మీకు రాజయోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు మిమ్మల్ని ఏడిపించిన సమస్యలే ఇప్పుడు మీకు పాఠాలుగా మారి విజయానికి బాటలు వేస్తాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయం డబ్బుల వర్షం కురిపించే సమయమని చెప్పవచ్చు. ఆర్థికంగా మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు. ఇన్నాళ్లు వడ్డీలు కట్టలేక, అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమైన మీకు విముక్తి లభిస్తుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడినుంచో మీకు రావాల్సిన పెద్ద మొత్తం చేతికి అందుతుంది. దానితో మీ అప్పులన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. కర్కాటక రాశి వారికి ఇల్లు, భూములు అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 31 లోపు సొంత ఇల్లు కొనుగోలు చేయడం గాని లేదా స్థలం కొనడం గాని జరుగుతుంది. ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకునే మీ కల ఇప్పుడు నెరవేరుతుంది. భూముల వ్యాపారంలో ఉన్న వారికి ఇది అద్భుతమైన సమయం. మీ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి వెండి వస్తువులు కొనుగోలు చేయడం మీకు చాలా మంచిది. ఈ సమయంలో మీరు బంగారం, వెండి ఆభరణాలు కొంటారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. పాత బండి ఇచ్చేసి కొత్త కారు లేదా బైక్ కొనాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆ వాహనం మీకు కలిసొస్తుంది. దానిమీద ప్రయాణం చేయడం వల్ల మీ పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగం చేసే వారికి ఇది ఒక బంగారు కాలం. ఇన్నాళ్లు ఆఫీసులో ఇబ్బందులు పడిన మీరు ఇప్పుడు రాజులా వెలుగొందుతారు. మీ పనితనాన్ని పై అధికారులు గుర్తిస్తారు. మీకు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్లే అవకాశం 100% ఉంది. మీరు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. సొంత ఊరికి దగ్గరగా లేదా కుటుంబానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. తోటి ఉద్యోగులు మీ సలహాలు తీసుకుంటారు. ఉద్యోగం లేనివారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి డిసెంబర్ 31 లోపు ఏదో ఒక మంచి వార్త అందుతుంది. ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి విజయం దక్కుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు ఇప్పుడు వస్తుంది. మీ ఆఫీస్లో నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే ఈరోజు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. వ్యాపారం చేసేవారికి ముఖ్యంగా నీటికి సంబంధించిన వ్యాపారాలు, ద్రవ పదార్థాల వ్యాపారం, హోటల్స్, ప్రయాణాల వ్యాపారం, వెండి వ్యాపారం, పాల వ్యాపారం చేసేవారికి ఇది అద్భుతమైన సమయం. మీ పోటీదారులు మీ వేగాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ షాపుకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూనే ఉంటుంది. కొత్త బ్రాంచులు తెరుస్తారు. భాగస్వాములతో గొడవలు తీరిపోతాయి. వ్యాపార విస్తరణకు ఇది చాలా మంచి సమయం. మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. కస్టమర్లు మిమ్మల్ని వెతుకుకుంటూ వస్తారు. చిన్న వ్యాపారులు కూడా పెద్ద స్థాయికి ఎదుగుతారు. కుల వృత్తులు చేసుకునేవారికి చేతినిండా పని దొరుకుతుంది. ఆదాయం పెరుగుతుంది. కర్కాటక రాశివారికి కుటుంబమే ప్రపంచం. ఇన్నాళ్లు ఇంట్లో ఉన్న అశాంతి మబ్బులు విడిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి సమసిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం బలంగా ఉంది. పిల్లల కోసం ఎదురుచూసే దంపతులకు ఇది శుభ సమయం. మీ వంశాన్ని నిలబెట్టే పిల్లలు మీ జీవితంలోకి వస్తారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో మీరు వినే శుభవార్తలు మీకు ఎంతో తృప్తినిస్తాయి. వాళ్లు జీవితంలో బాగా స్థిరపడతారు. పెళ్లి కానివారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మంచి కుటుంబం నుంచి సంబంధం వస్తుంది. ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి ఆశీస్సులు మీకు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. కోర్టు గొడవలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇన్నాళ్లు మానసిక ఆందోళన వల్ల, లేదా పొట్టకు సంబంధించిన సమస్యల వల్ల, లేదా ఛాతి నొప్పుల వల్ల బాధపడిన వారికి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ముఖ్యంగా మనసులో ప్రశాంతత లభిస్తుంది. పాత రోగాలు నయమవుతాయి. అయితే చల్లటి పదార్థాలు తినేటప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యోగా ధ్యానం చేయడం వల్ల మీ ముఖంలో కొత్త కళ వస్తుంది. మీలో ఉన్న బద్ధకం పోతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. ఎప్పుడూ అలసిపోయినట్లు ఉండే మీరు ఇప్పుడు గుర్రంలా పరిగెడతారు. నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి. కంటి సమస్యలు తగ్గుతాయి. హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఆ డబ్బును మీరు మంచి పనులకు వాడుకుంటారు. చదువుకునే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ రాశి అధిపతి మనసుకి కారకుడు కాబట్టి ఏది చదివినా ఇట్టే గుర్తుండిపోతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా సులభంగా దొరుకుతుంది. మీకు నచ్చిన కాలేజీలో సీటు వస్తుంది. ఆటపాటల్లో కూడా మీరు ముందుంటారు. మీ తల్లిదండ్రుల కలను నిజం చేస్తారు. చెడు స్నేహాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి పెడితే మీరు అద్భుతాలు సృష్టిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది చాలా మంచి కాలం. విజయం మీ సొంతమవుతుంది. మహిళలకు పుట్టింటి నుంచి ఆస్తి రావడం లేదా విలువైన బహుమతులు రావడం జరుగుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. మీరు ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టినా అందులో రాణిస్తారు. కుట్టుపని, ఆన్లైన్ వ్యాపారం, వంటల వ్యాపారం ఇలా ఏది చేసినా లాభాలు వస్తాయి. మీరు కోరుకున్న పట్టు చీరలు, బంగారు నగలు కొనుగోలు చేస్తారు. భర్త నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ చేతి వంటకు అందరూ ఫిదా అవుతారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. పొదుపు సంఘాల్లో ఉన్నవారికి రుణాలు అందుతాయి. మీ పిల్లల విజయాలు చూసి మీరు గర్వపడతారు. రైతు సోదరులకు కూడా ఇది చాలా మంచి సమయం. పంట దిగుబడి బాగుంటుంది. మార్కెట్లో మంచి ధర వస్తుంది. పాత అప్పులు తీర్చేస్తారు. పాడి పరిశ్రమలో ఉన్నవారికి పాల ఉత్పత్తి పెరుగుతుంది. లాభాలు వస్తాయి. నీటి వనరులు పెరుగుతాయి. బోర్లు వేస్తే నీళ్లు పడతాయి. వ్యవసాయానికి పెట్టుబడికి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం అందుతుంది. అయితే అదృష్టం వస్తుంది కదా అని అజాగ్రత్తగా ఉండకూడదు. కర్కాటక రాశివారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు అవకాశమిస్తాడు. దాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోగా ఉంటుంది. మీకున్న ప్రధాన బలహీనత భావోద్వేగాలు. చిన్న విషయానికి కూడా అతిగా బాధపడటం లేదా అతిగా కోప్పడటం మానేయాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే ప్రపంచాన్ని జయిస్తారు. కోపంలో మాట జారకండి.
జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి అధిక ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. వర్తమానంలో బతకండి. ఈ రోజు గురించి మాత్రమే ఆలోచించండి. ఎవరైనా మాయ మాటలు చెబితే నమ్మేయకండి. డబ్బుల విషయంలో ఎవ్వరికీ సంతకాలు పెట్టకండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడ్ బాగా లేదని పనులు వాయిదా వేయకండి. అవకాశం వచ్చినప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. సోమరితనం వద్దు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి తినండి, సమయానికి నిద్రపోండి. మీకు అదృష్టం తలుపు తట్టింది. దాని లోపలికి ఆహ్వానించటానికి చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు. పెద్ద పెద్ద పూజలు చెయ్యాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. మీ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి శివుడిని పూజించడం మీకు చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి పాలాభిషేకం చెయ్యండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పౌర్ణమి రోజు చంద్రుడిని చూడండి. వెన్నెలలో కాసేపు గడపండి. దీనివల్ల మీ మనసుకు బలం చేకూరుతుంది. ఆందోళన తగ్గుతుంది. అమ్మవారి పూజ చెయ్యడం కూడా చాలా మంచిది. లలితా సహస్రనామం వినడం లేదా చదవడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి. పేదవారికి, ముఖ్యంగా వృద్ధ మహిళలకు పాలు, పండ్లు లేదా బియ్యం దానం చెయ్యండి. మీ అమ్మని గౌరవించండి. అమ్మ పాదాలకు నమస్కరించండి. అమ్మ ఆశీస్సులు ఉంటే కర్కాటక రాశివారికి ఏ గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు. వీలైతే సోమవారం రోజు ఉపవాసం ఉండండి లేదా శాకాహారం తీసుకోండి. పక్షులకు నీళ్లు పెట్టండి. గోమాతకు అరటిపండ్లు తినిపించండి. ఇవన్నీ చాలా చిన్న పనులు, కానీ వీటి ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. కర్కాటక రాశి వారలారా, డిసెంబర్ 31 వరకు జరిగే ఈ మార్పులు మీ జీవితానికి ఒక కొత్త పునాది వేస్తాయి. గతాన్ని వదిలేయండి. జరిగిన అవమానాలను మర్చిపోండి. రేపటి రోజు మీది. మీ జాతకం 100కి 100 పాళ్లు మారిపోయింది. ఇక మిమ్మల్ని ఆపేవారు లేరు. మీరు కష్టాలను చూసి భయపడొద్దు. కష్టం వెనకే సుఖముంటుంది. చీకటి వెనకే వెలుతురు ఉంటుంది. ఇన్నాళ్లు మీరు పడిన కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇక నుంచి మీ ఇంట్లో నవ్వులు పూస్తాయి. మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు నిండుతాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే నేను ప్రశాంతంగా ఉన్నాను, నా జీవితం అద్భుతంగా ఉంది అని అనుకోండి. మీ సానుకూల ఆలోచనే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. మీరనుకున్న ఇల్లు, మీరు కోరుకున్న డబ్బు, మీరు ఆశించిన ప్రేమ అన్నీ మీకు దక్కబోతున్నాయి. ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రశంసలు, ఇంట్లో సంతోషాలు అన్నీ మీ సొంతమవుతాయి. మీ పిల్లలు గొప్పవాళ్లు అవుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఒక్క విషయం గుర్తుంచుకోండి. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు కష్టాలు ఉండి ఉండవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా మంచి రోజు వస్తుంది. ఆ మంచి రోజు ఈ రోజే మొదలైంది అనుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. విజయం మీకోసం ఎదురుచూస్తోంది. మీ జీవితం ఒక పూల తోటలా మారుతుంది. అందులో ఆనందమనే పువ్వులు పూస్తాయి. మీ శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఎక్కడైతే మీరు తల దించుకున్నారో అక్కడే మీరు తల ఎత్తుకొని తిరుగుతారు. మీ విజయాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. ఈ విషయాలు మీకు నచ్చితే, ఇది నిజమే అనిపిస్తే ఈ విషయాన్ని నలుగురికి పంచండి. మంచి పంచుతే పెరుగుతుంది. మీ తోటి కర్కాటక రాశివారికి, మీ స్నేహితులకు, బంధువులకు ఈ శుభవార్తలు చేరవేయండి. కర్కాటక రాశి వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లకు పంపించండి. వాళ్లకు ధైర్యమిచ్చిన వాళ్లు అవుతారు. వాళ్ల జీవితంలో కూడా వెలుగు నింపినవారు అవుతారు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. జై శ్రీరామ్. ఓం నమఃశివాయ. శుభం. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో మీరు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. తిరుపతి, కాశీ, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దీనివల్ల మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. ఇది మీ ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుడి పేరు చెప్పి మొదలుపెట్టండి. విజయం ఖచ్చితంగా వస్తుంది. మీ ఇష్టదైవాన్ని రోజూ తలుచుకోండి. ఉదయం లేవగానే మీ అరచేతులు చూసుకొని దండం పెట్టుకోండి. ఎందుకంటే మన చేతుల్లోనే మన రాత ఉంటుంది. కష్టపడి పని చెయ్యండి. ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. మొత్తానికి చెప్పాలంటే
కర్కాటక రాశివారికి ఇది ఒక సువర్ణ అవకాశం. దీన్ని వాడుకోండి. సోమరితనాన్ని పక్కన పెట్టి చిరునవ్వుతో ముందుకు సాగండి. మీ జీవితం అద్భుతంగా మారబోతోంది. మీ కలలన్నీ నిజం కాబోతున్నాయి. మీరు కూరుకున్న జీవితం మీకు దక్కబోతోంది. ఆ దేవుడి దయ వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ధైర్యమే మీ ఆయుధం, నమ్మకమే మీ బలం. ముందుకు సాగండి. శుభం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.